వెల్కమ్ టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూళ్లూరుపేటలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మహిళల ప్రతిభ, వారు సాధించిన విజయాలు మరియు సమాజంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి వివరించారు. మీ పేరు? సురేఖ. ఓకే అమ్మా, నమస్తే. మీ పేరుమా? సుమా. రండి రండి. టీచరా మీరు? దా. మహిళలు వస్తే సమాజమే కలర్ఫుల్ గా ఉంటుంది అనడానికి ఈరోజు మన సభ నిదర్శనం అని చెప్పచ్చు. ఈరోజు ఇంతమంది పురుషులు మనకి సన్మానించడానికి, మన గొప్పతనం గురించి తెలియజెప్పడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారు ఎక్స్-ఎంపీ ఎక్స్-ఎమ్మెల్యే అయిన నెలవశంగా ఉంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆర్డీఓ గారు ఎంతో శ్రమ పెట్టి ఇంతమంది మహిళల్ని ఒకే చోటకి తీసుకురావడం, ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టి నిబద్ధతతో మనము నమ్మకంతో మనం బయటికి రాగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క పని చేసుకోగలం. ఉదాహరణకి నా విషయానికి వస్తే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బయటకు వస్తే ఈవెన్ నాకు సీట్ ఇచ్చిన రోజు కూడా నేను ఎలా చేయగలను, నేను సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడుగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లలు వస్తున్నారు, మహిళలు కూడా వాళ్ళతో సమాజం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మేము కూడా పోరాడుతున్నాం. ఇంకా కూడా మనకు 30% ఇచ్చి కూడా ఇంకా అందరికీ సీట్లు కూడా పెంచుతారు. అలా ఈ శాసనసభలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా. ఈరోజు మనం చూస్తే గతంలో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఇలా రుద్రమదేవి ఎంతో వందనం ఇచ్చి ప్రతి బిడ్డను, అంటే ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు గతంలో. ఇప్పుడు కూడా కొంతమంది ఒకవేళ 2 బిడ్డలు ఉంటే అందులో ఎవరిని చదివించాలంటే మగబిడ్డను చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆడబిడ్డలు కూడా చదివించండి, ముందుకు తీసుకెళ్ళండి అని మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పి ప్రోత్సహించి ఈరోజు తల్లికి వందనం కింద అందరికీ మనకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. అలాగే పెన్షన్లు ఒంటరి మహిళలకు కానీ లేదా 60 ఏళ్ళు దాటిన అందరికీ కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే నాకు ఒకసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు, ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, ఒంటరి మహిళలకే ఇస్తున్నారు, ఒంటరి పురుషులకు ఇవ్వట్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, పురుషులు వెళ్ళి పని చేసుకోగలరు, మహిళలకి మనకు అండగా నిలబడాలని ఈరోజు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రకంగా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు కానీ, పొదుపు సంఘాలు కానీ, అలాగే SHG